భోగాపురం ఎయిర్పోర్ట్ తాజాగా ప్రారంభమైంది. దాని శంకుస్థాపన కానీ తర్వాత పనులు ఆపేశారు అనేది అధికార పార్టీ చెప్తున్నమాట. కానీ మా వల్లే ఇప్పుడు దాకా వచ్చింది కాబట్టి ఈ 2 నెలల్లో మీరు పూర్తి చేయగలరు అనేది వైసీపీ చెప్తున్నమాట. ఎలా చూడండి? వాళ్ళ పార్టీ వాళ్ళే పైకి ఆయన దగ్గర మాట్లాడలేకపోయినా హాస్యాస్పదంగా ఉంది. ఎట్లా అంటే అతను భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఏమన్నాడు, ఎర్ర బస్సే ఎల్లని కాడికి ఎయిర్ బస్ ఎందుకని చెప్పి ఆడు ఉద్యమాలు చేపించాడు. వాళ్ళ చేత పొలాలు ఇవ్వకుండా వాళ్ళ పొలాలు వెనక్కి అప్పటికే ల్యాండ్ అక్విజిషన్ అయిపోయినప్పుడు వాళ్ళ చేత ఉద్యమాలు చేపించాడు ఆయన అప్పుడు అపోజిషన్లో ఉండి. మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్ అనవసరం, ఇక్కడ ఎందుకు విశాఖపట్నంలో బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీన్నే డెవలప్ చేసుకుంటే సరిపోయిద్దని చెప్పి అనేక రకాలుగా మాట్లాడి మరి వాళ్ళు వచ్చి అది నేనే చేశానంటాడు. తన హయాంలో అయితే తను విధ్వంసం చేయడానికి కొంత ప్రయత్నం చేశాడు. కానీ తన హయాంలో దాన్ని విధ్వంసం చేయకుండా ఎంతో కొంత పని మాత్రం నడిచింది. అది వాస్తవం ఒప్పుకోవాల్సింది, ఎవరో ఒకళ్ళు ఒప్పుకోవాల్సింది. ఒప్పుకోకుండా కంప్లీట్ అయితే ఆగిపోవాలి, ఆఫ్ చేయలేదు. దాన్ని ఆఫ్ చేయాలి. అమరావతి ప్రాంతం ఆగినట్టు అమరావతి మిగిలిన ఆపినట్టు దాన్ని ఆపల, ఎంతో కొంత చేశాడు. దాన్ని కాదని చెప్పి ఎవరు అనడానికి వీల్లేదు, అనం కూడా. కాకపోతే ఇప్పుడు దాన్ని ఆయన ఈ వాళ్ళు కానీ వాళ్ళ మంత్రులు కానీ చెప్పి దాన్ని అపహాస్యం పాలు చేయటం చాలా తప్పు. ఆకాశం మీద ఉమ్మేస్తే మళ్ళీ మణిమొఖాన్ని పడ్డట్టు పడిద్ది. అతనికే అది చెడ్డది. ఎందుకంటే ఇంతకుముందు విజయవాడ బస్ స్టాండ్ ఉంది, బస్ టెర్మినల్. మరి ఎన్టీ రామారావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన శంకుస్థాపన చేసి ఆయన హయాంలోనే బిల్డింగ్లు దాదాపు పూర్తయినాయి. అది మళ్ళీ వచ్చేతలకి మరి మన విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేసి దాని మీద ఆయన పేరు వేసుకున్నాడు. మరి అట్లానే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. మరి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ ఆ రోజు దాన్ని మీ నాయన వ్యతిరేకించాడు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు దాన్ని కూడా వ్యతిరేకించాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ని కూడా. ఎక్కడో ఊరు బయట తీసుకెళ్తే ఆడికి ఎవరికి వస్తారు. కానీ చివరికి దాన్ని కూడా ఆయన కూడా అభివృద్ధి చేశాడు. అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు చాలా డెవలప్మెంట్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ నాయన వచ్చి రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. దాన్ని ఎవరు అనలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు క్రెడిట్ స్టోరీ అని చెప్పి అనలేదు, ఎవరు అనలా. ఈ కొత్త పదం ఇప్పుడు నువ్వు పుట్టించావు, జగన్మోహన్ రెడ్డి పుట్టించాడు కాబట్టి అతను అపహాస్యం అవుతాడు. కానీ దాని నుంచి ఏం ఉపయోగం లేదు. సార్, ఫైనల్గా ఒకటి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి అభివృద్ధి ఆగిపోద్ది అనే భయం 29 గ్రామాల ప్రజల్లో కానీ రైతుల్లో కానీ ఉందా? 100% ఇది అసలు అతను రాడు అనే దాని మీదే మేము కట్టుబడి ఉన్నాము. వచ్చినా కూడా అతను ఇక్కడ ఏమీ చేయలేడు ఇక. ఎందుకంటే ఇంత డెవలప్ అయిన తర్వాత అతను చేస్తుంటే రాళ్ళు పట్టుకు కొడతారు ఇక్కడ జనం కాదు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోని హలో అమరావతి ఛానల్లో అప్లోడ్ చేసాం. ఆ లింకు కింద ఉన్న ప్లే బటన్ క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా ఆ వీడియో అయితే చూడొచ్చు. తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.